దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. దేవాది దేవుని యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. హల్లెలూయా! ఎంతో అద్భుతమైనటువంటి మాట చూడండి. నీ ప్రాకారములు, నీకున్నటువంటి ప్రతి వాటి చుట్టూ ఆయన దూతల్ని కావలి ఉంచే దేవుడండి. మరి యోబుని దేవుడు చాలా ఆశీర్వదించారు. యోబు చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థత కలిగి దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు ఆయన్ని చాలా ఆశీర్వదించారు. అయితే ఆయన చుట్టూ కూడా మరి కంచి వేశారంట, కావలి. దేవునికి స్తోత్రం. చూసారా, నీ ప్రాకారముల చుట్టూ నీకు కంచి వేస్తాను, లేక కావలి వారిని ఉంచుతాను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎప్పుడైతే ఆయనపై నీవు ఆధారపడి ఆయన బిడ్డగా జీవిస్తావో నీ బ్రతుకులో ఎంత కార్యం ప్రభు చేయబోతున్నారు. ఎప్పుడు కూడా ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు. నీ చుట్టూ ఆయన దేవదూతలు కావలుగా ఉంటారు. ఎంతటి వ్యాధైనా బాధైనా సమస్యలైనా చెయ్యి విడవకుండా దూతలు నేను కాపాడుతారు. నువ్వు చేసే ప్రతి కన్నీటి ప్రార్థన ఆలకించి ఒక దేవదూత నీ ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకెళ్ళడానికి ఒక దూత నీకెప్పుడు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం. నమ్ముచున్నావా దేవుని బిడ్డ? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నీవు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనలు చేస్తున్నావు. ఆయన పాదాలు తడపాలి. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. నీవెప్పుడైతే నమ్మకత్వంగా భారంగా కన్నీటి ప్రార్థన చేస్తావో నీకున్నటువంటి వాటన్నిటి చుట్టూ ఆయన దూతలు కావలు ఉండి నిన్ను రక్షిస్తాయి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పిన దేవుడు. కాబట్టి నీ విశ్వాసాన్ని బలపరచుకో, చెడుతనాన్ని విడిచిపెట్టు. నీవు ఎప్పుడైతే దేవునిలో సంపూర్ణమైనటువంటి హృదయం, విరిగి నలిగిన హృదయం కలిగి పరిశుద్ధతగా నీవు ఉంటావో అప్పుడే నీ దేవుడు నీ వైపుకి తిరిగి నీకున్నటువంటి అవసరతలు తీరుస్తారు. ఏ విషయంలో భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి, జీవము గల దేవా. అవును తండ్రి, నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడని, మా దేశ ప్రజలందరినీ రక్షించండి అయ్యా. నీపై ఎంతమంది అయితే నమ్మకాన్ని కలిగి ఉంటారో వారందరూ తలలెత్తే దేవుడు ప్రభువా. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడని, మీ దాసులను కాపాడండి, విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. ఆశ్చర్యకరుడా, నీపై ఆధారపడిన వారిని నువ్వెప్పుడు సిగ్గుపడలేదు. ఎవరికే కష్టమన్న విడిపించండి. సమస్యలు, ఇబ్బందులు తొలగించి మనశ్శాంతి ఇవ్వండి ప్రభు. మీ రక్తంలో ప్రతి ఒక్కరిని కడగండి. మీ దూతలను తోడించండి. మహిమ పొంది శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభు వారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.